బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ సైద్ధాంతిక సంస్థ ఆర్ఎస్ఎస్ చీఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా సంచలనాన్ని రేపుతున్నాయి. ఇటీవల ఓ కార్యక్రమంలో మోహన్ భగవత్ మాట్లాడుతూ 75 ఏళ్ల వయసు తర్వాత రిటైర్ కావాలన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను ఉపయోగించుకుని కాంగ్రెస్, శివసేన వంటి పార్టీలు బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త మోరోపంత్ పింగ్లే తన 75వ పుట్టినరోజు చేసిన ప్రసంగాన్ని ప్రస్తావించాయి. అయితే ఈ వ్యాఖ్యలు కేవలం మోరోపంత్ పింగ్లేను మాత్రమే సూచిస్తున్నాయని, వాడితో మరెవరితో ముడిపెట్టకూడదని ఆర్ఎస్ఎస్ స్పష్టం చేస్తుంది. ప్రతిపక్షాల విమర్శలకు బీజేపీ ఇంకా స్పందించలేదు. బీజేపీ సైద్ధాంతిక సంస్థ ఆర్ఎస్ఎస్ చీఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారాయి. ఇటీవల ఓ కార్యక్రమంలో మోహన్ భగవత్ మాట్లాడుతూ 75 ఏళ్ల వయసు తర్వాత రిటైర్ కావాలన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను ఉపయోగించుకుని కాంగ్రెస్, శివసేన వంటి పార్టీలు బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త మోరోపంత్ పింగ్లే తన 75వ పుట్టినరోజున చేసిన ప్రసంగాన్ని ప్రస్తావించాయి. అయితే ఈ వ్యాఖ్యలు కేవలం మోరోపంత్ పింగ్లేను మాత్రమే సూచిస్తున్నాయని, వాటితో మరెవరితోనూ ముడిపెట్టకూడదని ఆర్ఎస్ఎస్ స్పష్టం చేస్తుంది. ప్రతిపక్షాల విమర్శలకు బీజేపీ అయితే ఇంకా స్పందించలేదు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, ఒక రకంగా చెప్పాలంటే ఈ వ్యాఖ్యలు ఒకంత బీజేపీని ఇరకాటంలోకి నెట్టే అవకాశం ఉందంటారా? ఎందుకంటే నరేంద్ర మోడీకి కూడా 75 ఏళ్ళు నిండే అవకాశం ఉంది కాబట్టి. థ్యాంక్ యూ. నాకు గత కొంతకాలంగా బీజేపీలో 75 సంవత్సరాల వయోపరిమితి అనేది ఒకటి చర్చ జరుగుతూ ఉన్నది. వాస్తవానికి మోడీ 2014 ఎన్నికలకు ఆయనను పీఎం అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో దీని అంశం వచ్చింది. 75 సంవత్సరాల వరకు రాజకీయాల్లో ఉండాలి, ఆ తర్వాత విరమించి కొత్త వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలి అని చెప్పేసి, దీన్ని నేను తప్పకుండా ఆచరిస్తా అని చెప్పేసి నరేంద్ర మోడీ అప్పట్లో చెప్పారు. ఆ తర్వాత కూడా దీని మీద చర్చ జరుగుతూ ఉన్నది. తాజాగా మోడీకి 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో, అంటే మొన్న జరిగిన ఎన్నికల్లో మోడీ ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టిన నేపథ్యంలో 2029 వరకు నరేంద్ర మోడీ ఉండేందుకు అవకాశం ఉన్నాయి. కానీ ఇప్పుడు 75 సంవత్సరాలు నరేంద్ర మోడీకి పూర్తవుతున్న నేపథ్యంలో మోడీ ఉంటారా, ఉంటే తాను చెప్పిన సిద్ధాంతానికి కట్టుబడి ఉంటారా ఉండరా? ఒకవేళ పార్టీ నిర్ణయం, అంటే సిద్ధాంతపరంగా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు 75 సంవత్సరాలు పూర్తయిన వారు రాజకీయాల నుంచి తప్పుకోవాలి అని ఉన్న నిబంధనను మోడీకి వర్తిస్తుందా, వర్తించదా? మోడీ తాను చెప్పే సిద్ధాంతాన్ని తనకు వర్తింపజేసుకుంటారా, లేదా ఇతరులకు మాత్రమే వర్తింపజేసే విధంగా వ్యవహరిస్తున్నారా అన్న విషయం చర్చ జరుగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు కాస్త కొంత దుమారాన్ని లేపుతున్నాయని చెప్పచ్చు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త, మూల సిద్ధాంతకర్త మోరోపంత్ పింగ్లే ఒక పుస్తకావిష్కరణ నేపథ్యంలో ఢిల్లీలో జరిగింది. ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా కొంత 75 సంవత్సరాలకు సంబంధించిన విషయంలో, అంటే నీకు 75 సంవత్సరాలు చాల్వా కప్పి 75 సంవత్సరాలు నిన్నాయంటే నువ్వు పక్క తప్పుకొని కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వాలి అని పింగ్లే చెప్పినటువంటి విషయం అని చెప్పేసి మోహన్ భగవత్ దాంట్లో వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని లేపుతున్నాయి. రాజకీయ పరంగా చూస్తే మోడీ 75 సంవత్సరాలు పూర్తవుతున్నాయి, మోడీ తర్వాత ఎవరు వారసులు అని చెప్పేసి ఇటు విపక్ష పార్టీలు కాంగ్రెసు, శివసేన, ఉద్ధవ్ ఠాక్రే వీళ్ళంతా కొంత మాట్లాడుతూ ఉన్నారు. దీని విషయంలో బీజేపీ ఇప్పటివరకు స్పందించలేదు. అయితే మోడీ తర్వాత ఎవరు అనే విషయాన్ని చర్చించుకున్నప్పుడు గత కొంతకాలంగా వస్తూ ఉన్నది. మోడీ తర్వాత యూపీ సీఎం
యోగి పీఎం అయ్యే అవకాశం అని చెప్పేసి వస్తూ ఉంది. దీని విషయంలో అంటే ఇది వస్తున్నటువంటి బయట జరిగినటువంటి చర్చ మాత్రమే. బీజేపీలో కానీ బీజేపీ సిద్ధాంతపరంగా కానీ బీజేపీ యొక్క ఆలోచన విధానం కానీ ఇప్పటివరకు ఏందనేది బయటకు రాలేదు. కానీ యూపీ సీఎం ఏదైతే యోగి ఉన్నారో యోగి ఇప్పుడు కాబోయే ప్రధానమంత్రి అని చెప్పేసి చర్చ జరుగుతున్నది దీని విషయంలో. అయితే బీజేపీ కానీ మిగతా అనుబంధ విభాగాలు ఏవి కూడా మాట్లాడుతాయి. కాకపోతే ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలను కొంత తప్పుదారి పట్టిస్తున్నారు, రాజకీయ ప్రయోజనాల కోసం దీన్ని వాడుకుంటూ ఉన్నారు. వారి ఉద్దేశం అది కాదు అని చెప్పేసి మోహన్ భగవత్ చెప్పిన ఉద్దేశం అది కాదు. 75 సంవత్సరాలు పూర్తయిన విషయంలో కానీ నరేంద్ర మోడీ విషయంలో మాట్లాడలేదు. రాజకీయాలకు సంబంధించిన విషయం ఏదైతే ఉందో అది వాళ్ళ యొక్క భావం అది అయినా కాకపోయినప్పటికీ దీన్ని నేను అమలు చేస్తానని గతంలో మోడీ చెప్పడం దాన్ని చూస్తే దాన్ని బేరీజ్ వేసుకుని లేకపోతే దాన్ని కదా చూసి ప్రతిపక్షాలు టార్గెట్ చేసేది అనుకోవచ్చా? గతంలో మోడీ హామీ ఇచ్చినప్పుడు ఆయన ప్రకటించారు కదా, మోడీ ప్రకటించారు. 2014 ఎన్నికల సందర్భంగానే ఈ విషయం వచ్చింది. బీజేపీలో కొంత అంటే వయోభారంతో ఉన్న వాళ్ళని తప్పిస్తే కొత్త వాళ్ళకు కొత్త రక్తం బీజేపీలో చేరుతుంది. అప్పుడు మాత్రమే బీజేపీ కొంత అంటే సమకాలీన రాజకీయ విధానాలకు అనుగుణంగా సమకాలీన పరిస్థితులు దేశ సమకాలిక పరిస్థితుల నేపథ్యంలో ఇది ముందుకు వెళ్తుంది. బీజేపీ కూడా ఆ రకంగా పార్టీని ముందుకు ఉరికించవచ్చు అనే ఉద్దేశంతో కొంత చెప్పున్నారు. అయితే ఇప్పుడు దీని విషయంలో నరేంద్ర మోడీ కానీ బీజేపీ కానీ ఈ విషయంలో ఇప్పటివరకు ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. మోడీ 75 సంవత్సరాలు పూర్తవుతూ ఉన్నాయి. అయితే పూర్తయిన తనకు తానుగా విరమించుకుంటారా, లేదు అంటే పార్టీ ఆయన పక్క తప్పిస్తుందా? పార్టీ పక్కకు తప్పిస్తే కొత్త వాళ్ళు ఎవరు అనే విషయంలో చర్చకు ఇంకా అసలు బీజేపీలో ఎటువంటి చర్చ రాలేదు. ఎటువంటి చర్చ అయితే ఇప్పటివరకు మొదలు కాలేదు. ఈ విషయంలో ఎక్కడ ఎవరు కూడా దీని విషయంలో మాట్లాడట్లేదు. అయితే ఇది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో అంటే యాదృచ్ఛికంగా జరిగిందా లేకపోతే వాంటెడ్లీ జరిగిందా అనేది పక్కకు పెడితే 75 సంవత్సరాల విషయంలో మోహన్ భగవత్ బీజేపీకి మాతృ సంస్థగా భావిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేయడము కొంత చర్చనీయాంశంగా అయితే మారినాయి లక్ష్మణ్. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే దీన్ని బీజేపీ పార్టీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ వాళ్ళ అంతర్గతంగా సమస్యగా చూసుకునే అవకాశం ఉంది. ఎందుకు కాంగ్రెస్కి అంత ఇంట్రెస్ట్ దేనికంటారు అని వస్తున్న విమర్శల్లో వాస్తవం ఉందంటారా? అంటే రాజకీయాలలో ఏదైనా సరే ప్రత్యర్థి పార్టీల విషయంలో జరిగినప్పుడు దాని విషయంలో రాజకీయ పార్టీలు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి దాని మీద చర్చ పెట్టడం అంటే కాంగ్రెస్లో అంతర్గతంగా ఏ విషయం జరిగినా కానీ బీజేపీ మిగతా పార్టీలు ఏ విధంగా అయితే మాట్లాడుతున్నాయి తప్పేం లేదు దీంట్లో. అంటే కాంగ్రెస్ పార్టీ మాట్లాడే తప్పేం లేదు. గతంలో బీజేపీ మా సిద్ధాంతం ఇది 75 సంవత్సరాల వరకే ఉంటారు, మేము 75 కట్ ఆఫ్ పెట్టుకున్నాము, రాజకీయాల్లో వృద్ధ నాయకత్వానికి కొంత దూరంగా పెట్టి వాళ్ళను మేము సలహాదారులుగా తీసుకుంటాము, పార్టీని మరింత బలోపేతం చేసి ముందుకు తీసుకువెళ్ళాలంటే వాళ్ళ యొక్క అనుభవాన్ని రంగరించి ఆ రంగరించినటువంటి వచ్చిన అంశాల ఆధారంగా పార్టీని మేము బలోపేతం చేసుకుంటాము, ప్రజల్లోకి తీసుకెళ్తాము అని చెప్పేసి చెప్పినటువంటి విషయం. కాబట్టి దీంట్లో అంటే బీజేపీ గతంలో తనకు తానుగా స్వయంగా ప్రకటించింది. అప్పుడు బీజేపీని ఎవరు కూడా బలవంత పెట్టలేదు. 75 ఇయర్స్ మీరు చేయండి అని ఎవరు అడగలేదు, ఎవరు వాళ్ళను దాని గురించి ప్రశ్నించలేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు పెట్టిన విషయం అంటే నరేంద్ర మోడీ 2014 ఎన్నికలకు ముందు కానీ ఎన్నికల సమయంలో కానీ కొన్ని సందర్భాల్లో చెప్పిన అంశాలను మాత్రమే ఇప్పుడు బీజేపీ కానీ శివసేన ఉద్ధవ్ ఠాక్రే వీళ్ళంతా మాట్లాడుతున్న విషయం. కాబట్టి అది రాజకీయంగా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే అది ఖచ్చితంగా అంటే వాళ్ళు పాటిస్తారా లేదా అని చెప్పాలి. గతంలో ఇదే బీజేపీలో వృద్ధ నాయకుడిగా ఉన్నటువంటి అంటే బీజేపీని అసలు దేశంలో బీజేపీ అంటే ఏమిటి అనే పరిస్థితి నుంచి ఈ స్థాయి తీసుకొచ్చిన ముఖ్యులలో మురళీ మనోహర్ జోషి, ఎల్కే అద్వానీ, దివంగత వాజ్పేయి. అయితే ఈ ముగ్గురిని కూడా గతంలో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత వాళ్ళు కొంత అంటే వాజ్పేయి కొంత ఆరోగ్యరీత్యా వారు స్వయంగా దూరంగా ఉన్నప్పటికీ అద్వానీ, మురళీ మనోహర్ జోషి ఇంకా కొంతమందిని కొంత పక్కకు పెట్టారు. కాబట్టి దీని విషయంలో మాట్లాడడం తప్పేం లేదు. అంటే 75 సంవత్సరాలకు పూర్తి అయ్యాయి కాబట్టి మీరు వెనకాల ఉండి పార్టీని నడిపించండి, పార్టీకి కొత్త నాయకత్వాన్ని మీరు ప్రోత్సహించండి అని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు నరేంద్ర మోడీ దాన్ని అనుసరిస్తారా లేదా అనేది కూడా ఖచ్చితంగా ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం. బాధ్యత గల పార్టీ, ప్రజలకు ఆదర్శంగా ఉంటామని చెప్పుకున్నటువంటి పార్టీ కానీ కాబట్టి ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది ఇదే అంశాన్ని ఇటు కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలు అన్నీ కూడా ప్రశ్నిస్తామని దీని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది నాకు. థ్యాంక్ యూ కృష్ణమూర్తి.